విశ్వమోహనంబు వేమన్న పద్యంబు బ్రహ్మమయ్య మొదలు బ్రౌను వరకు పండితాళి నెల్ల పరవశమున ముంచే దిశల నెల్ల నింపే తెలుగు వెలుగు. వేమన తెలుగు కవి, సరళ సుందరమైన తెలుగులో పద్యాలు చెప్పిన కవి. ఆయన పద్యాలు ఎన్ని రకాలుగానైనా వర్గీకరించవచ్చు, కానీ అందులో రెండు మాత్రం ప్రధానం. ఒకటి సాంఘికంగా తాను చేసిన సమీక్ష ద్వారా ప్రజల కోసం చెప్పబడిన సామాజిక అంశాలతో కూడిన పద్యాలు. రెండు ఆత్మతత్వ విచారంతో తాను సాధించుకున్న పూర్ణత్వంలోంచి ఉబికి వచ్చిన తాత్విక పద్యాలు. ఈ రెండు అంశాలు అటు ప్రజల్ని ఇటు పండితుల్ని ఇరు వర్గాల వారిని విశేషంగా ఆకర్షించాయి. పైగా తెలుగువాళ్లే కాకుండా పరభాషీయుల్ని కూడా ఆకట్టుకున్నాయి వేమన్న పద్యాలు. తెనుగు కబ్బం అద్భుతం బండ్రు అన్నాడు పింగళి సూరన. అన్ని భాషల కవిత్వాలలో అద్భుతమైంది తెలుగు కవిత్వమే అని చాటాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అందుకే తెలుగు కవిత్వం అన్ని భాషల వాళ్లకు ఆనందంగానే ఉంటుంది. ఈ క్రమంలో విదేశీయుడైన బ్రౌను దొర వేమన పద్యాలకు ముగ్ధుడై వాటిని ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేసి మొట్టమొదట ప్రపంచానికి అందించాడు. తెలుగు కవిత్వానికి ప్రపంచ గౌరవం దక్కింది. దాంతో వేమన విశ్వకవి అయ్యాడు. 1820లో కడపకు సబ్ కలెక్టర్గా వచ్చిన సిపి బ్రౌన్ అప్పటికే కడప తొలి కలెక్టర్గా పనిచేసిన సర్ థామస్ మన్రో స్ఫూర్తితో తెలుగు భాష నేర్చుకున్నాడు. తెలుగులో మంచి పాండిత్యము సంపాదించుకున్నాడు. దీనికి మరో స్ఫూర్తి ప్రదాత కూడా ఉన్నాడు. బ్రౌనుతో పాటు ఉన్న కలెక్టర్ హన్బరీ. ఈయన అనర్గళంగా తెలుగులో మాట్లాడుతుంటే బ్రౌన్ ఆశ్చర్యపోయేవాడు. అప్పట్లోనే వేమన పద్యాలు ప్రజల నోళ్లలో బాగా నానుతున్నాయి. బ్రౌన్ విన్నాడు. అందమైన ఆ తెలుగు పద్యానికి లొంగిపోయాడు. వెంటనే వేమన పద్యాలు సేకరించడంలో నిమగ్నమైపోయాడు. విశాఖపట్నం, మచిలీపట్నం, మద్రాసు, కడప, బళ్ళారి ప్రాంతాల నుండి పద్యాలు సేకరించాడు. ఇంకా అరుదైన వేమన పద్యాలు ఉంటే ఎవరైనా తెచ్చి ఇవ్వండి, పద్యానికి పావలా చొప్పున బహుమానం ఇస్తాను అన్నాడని చెబుతారు. ఆ విధంగా పద్యాలు సేకరించి అచ్చువేసే నాటికి 2000 పద్యాలకు పైగా సమకూర్చుకున్నాడు. కానీ అవన్నీ వేమనవే అని పూర్తిగా నమ్మలేదు బ్రౌను. 1824 నుండి 1829 వరకు వేమన పద్యాలు ఆంగ్లంలో అనువదించి 3 సంపుటాలుగా వేశాడు. ది వెర్సెస్ ఆఫ్ వేమన అనే పేరుతో 3 భాగాల్లో కలిపి కేవలం 693 పద్యాలు మాత్రమే ప్రచురించాడు. దీన్ని బట్టి బ్రౌన్ ఎంత నిశితమైన దృష్టి కలవాడో మనకు తెలుస్తుంది. ఏది వేమన పద్యం, ఏది కాదు అని నిర్ణయించుకోవడంలో ఎంతగా జల్లెడ పట్టి ఉంటాడో అర్థమవుతుంది. ఇప్పటికే వేమన పద్యాలు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అనువదించబడ్డాయి అని తాను రాసిన పీఠికలో పేర్కొన్నాడు బ్రౌను. తెలుగు సాహిత్యంలో ఈ కవిస్థానం గ్రీకు సాహిత్యంలో లూషియన్ స్థానం వంటిది అన్నాడు. ఈయన సూక్తులు ఎలా ఉంటాయంటే గ్రీకు వేదాంతి ప్లేటో మత నిబంధనలకు సన్నిహితంగా ఉంటాయి అన్నాడు. అలాగే వేమన నైతిక నియమావళి ఎలా ఉంటుందంటే గ్రీకు తత్వవేత్త డెమోక్రిటస్ సాంప్రదాయిక సూత్రాల్లాగా ఉంటాయి అన్నాడు. పద్యానువాదంలో కూడా బ్రౌను ఎంతో జాగ్రత్త వహించాడు. వేమన ఏ పద్యాన్ని ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ విషయాన్ని కూడా చర్చించి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. వీలైనంత వరకు వేమన హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు పదప్రయోగం, సందర్భం, ధ్వని లాంటి అంశాల్ని గుర్తించి వెలికితీశాడు. కంటి మంట చేత కామునిగాల్చిన వేల్పు పెద్ద పెంటి విడువలేదు, పెంటి బాసినట్టి పెద్దలు గలరకో విశ్వదాభిరామ
వినురవేమ. పెంటి అంటే ఆడ అని అర్థం. కాముడిని దహించిన శివుడు కూడా స్త్రీని ఎడబాసి ఉండలేకపోయాడు కదా! ఎంతటి వాళ్ళకైనా స్త్రీ సహవాసం తప్పదు. అలా లేని పెద్దలు ఎవరు అని అర్థం. ఇక్కడ వేల్పు పెద్ద అంటే దేవతలకు పెద్ద. దీనికి ది చీఫ్ ఆఫ్ గాడ్స్ అని చెప్పవచ్చు. కానీ అలా చెప్పలేదు బ్రౌను. శివుడు అని స్పష్టం చేశాడు. అలాగే కంటి మంట అన్న పదానికి కూడా అందరికీ అర్థమయ్యే విధంగా పాలనేత్రము నుండి వెలువడిన అగ్ని అనే అనువాదం చేశాడు. ఇది అనువాదకుడికి ఉండాల్సిన పరిశీలన. ఏ ఉద్దేశంతో కవి ఈ ప్రయోగం చేసి ఉంటాడు అని గ్రహించే సామర్థ్యం ఉండాలి. గువ్వ కొరకు మేను గోసిచ్చి శిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే ఓగునెంచబోవరు ఉపకారి నెల్తురు విశ్వదాభిరామ వినురవేమ. శిబిరాజు అంటే శిబి చక్రవర్తి, షట్చక్రవర్తుల్లో ఒకడు. గువ్వ అంటే పావురం. పావురం కోసం దాన్ని కాపాడటం కోసం తన శరీరం కోసి దానమిచ్చాడు శిబిరాజు. అందుకే ఆయన మహాదాతగా పేరుగాంచాడు. లోకంలో అల్పుని గురించి ఎవ్వరూ చెప్పుకోరు, ఇలాంటి మహాదాత గురించి చెప్పుకుంటారు అన్నది ఈ పద్యభావం. కానీ బ్రౌను ఏం చేశాడంటే ఇందులో పరోక్షంగా ఉన్న మూలకథ కూడా చెప్పేశాడు. డేగ పావురాన్ని తరుముకు రావడం, అది శిబిరాజును ఆశ్రయించడం, పావురాన్ని కాపాడే ప్రయత్నంలో శిబిరాజు దానం చేయడం, ఇలాంటి అంశాలు. ఇవి చెప్పడం వల్ల బ్రౌనుకున్న కావ్య పరిశీలన ఎంత గొప్పదో తెలుస్తుంది. వేమన పద్యాలకు బ్రౌన్ చేసిన సేవ అగణ్యం. వేమన సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన కీర్తి బ్రౌనుకు దక్కుతుంది. కొండవీటి వెంకటకవి ఒక సందర్భంలో నీ రచనల్ గ్రహించిన మనీషులు పశ్చిమ దేశవాసులే తీరని ఆశచే అనువదించిరి ఆంగ్లమునందు భిన్నులవ్వారలు వారి వారి తలిబాసను తీరిచిదిద్దినారలు ఈ తీరున ఏ కవీంద్రుని కృతిన్బొనరించిరి యోగి వేమన. ఎందరో ఎన్ని రకాలుగానో వాళ్ళ భాషల్లోకి వేమన పద్యాల్ని అనువాదం చేసుకున్నా మొట్టమొదట ఇంగ్లీష్లోకి అనువదించిన ఘనత మాత్రం బ్రౌనుదే అన్న విషయం పరోక్షంగా వ్యక్తం చేస్తుంది ఈ పద్యం. ఇంత గొప్ప కీర్తి ఏ కవికి దక్కిందయ్యా ఓ వేమన అన్నాడు. అసలు వేమన్న కోసమే బ్రౌను పుట్టాడేమో అన్నంత గొప్ప కృషి చేశాడు బ్రౌను. అందుకేనేమో వేమన ఉప్పుకి కర్పూరానికి తేడా చెప్పి పురుషుల్లో పుణ్యపురుషులు వేరు అన్నాడు. ఇక్కడ ఉప్పు కర్పూరం రెండూ తెల్లవే కనుక ఈ పద్యం బ్రౌనుకు చక్కగా వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ తెల్లదొరలే కావచ్చు, వాళ్ళల్లో బ్రౌన్ లాంటి వారు వేరండి అని చెప్పుకోవడానికి. ఇంకా చెప్పాలంటే దొరలయందు బ్రౌను దొరవారు వేరయ విశ్వదాభిరామ వినురవేమ అని వేమన శైలిలోనే చెప్పుకోవచ్చు. కులములోనొకడు గుణవంతుడుండెనా కులము వెలుగువాని గుణము వలన వెలయువనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. వనంలో ఉన్న గంధపు చెట్టు వనానికంతా సువాసన కలిగించినట్లు మనుషుల్లో బ్రౌను లాంటివాడే ఆయన కృషి వల్ల మనుషుల్లో బ్రౌను అలాంటివాడే ఆయన కృషి వల్ల మానవ కులమే వెలిగింది. అందుకే
మన వాళ్ళు ఆయనకు తెలుగు సూర్యుడు అని పేరు పెట్టుకున్నారు. తరువాత కాలంలో వేమన మీద విస్తృతమైన పరిశోధనలు, పుస్తకాలు వెలువడ్డాయి. అలా కృషి చేసిన వాళ్ళలో కొందరు ప్రముఖుల గురించి, వేమనపై వాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయాల గురించి కూడా తెలుసుకోవాలి. ఆచార్య కటమంచి రామలింగారెడ్డి ఏమంటారంటే, వేమన ప్రకృతి కవి, సహజ కవి కూడా. ఎందుకంటే ఆయన కవిత్వం చలమలాంటిది, శైలిలో భావనలో స్వతంత్రమైనది, అప్రయత్నంగా ఉబికి వస్తుంది. పద్యములోని సారమంతా 3 పాదాల్లోనే ఇమిడ్చేస్తాడు. సంక్షిప్తత అనేది వ్యంగ్యానికి హృదయమం అయితే ఇంతకు మించిన వ్యంగ్యం లేదు. వేమన ప్రయోగించే ఉత్ప్రేక్షలు, ఉపమానాలు అన్నీ పల్లె దృశ్యాల నుండి, గ్రామీణ వాతావరణం నుండి, వనాల నుండి గ్రహించినవే అంటాడు. నార్ల వెంకటేశ్వరరావు ఏమంటారంటే, కర్తవ్య నిర్వహణలో తన పాత్ర కవి పాత్ర కాదని, ఒక దార్శనికుని పాత్ర అని వేమన నిర్ణయించుకున్నాడు. ఆయన ప్రశాంత వాతావరణంలో కూర్చొని భావోద్వేగం పొంది కవిత్వము చెప్పడానికి పూనుకోలేదు. అందువల్లనే ఆ కవిత్వం ఒకప్పుడు వరదలా ఉప్పొంగుతుంది, ఒకసారి అగ్నిపర్వతంలా బద్దలవుతుంది, మరోసారి తుఫానులా సముద్రాలను సుళ్ళు తిప్పుతుంది. ఆ వెంటనే మండువేసవి తరువాత చల్లని జల్లులా, మలయమారుతంలా, ఉషోదయంలా, పక్షుల కలకూజితంలా మారుతుంది అంటాడు. ఆచార్య రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఏమంటారంటే, వేమన ఆంధ్రుల్లో సాటిలేని వ్యక్తి, అతీంద్రియమైన తత్వాన్ని తెలుసుకోవాలనే ఆశ, దాన్ని అనుభవపూర్వకంగా సాధించుకునే సాహసం, నిర్భయంగా ప్రపంచానికి చెప్పే ధైర్యం, దానికి తోడు చురకత్తి లాంటి కవితాశక్తి. గాయానికి వేసే మందు కూడా కత్తికే పూసుకొని వాడుతున్నాడా ఏంటి అన్నట్లు ఒకవైపు తిడుతూనే ఒకవైపు నవ్వించే హాస్య కుశలత, ఇవన్నీ వేమన్నలో పొదిగించి బ్రహ్మదేవుడు సృష్టించాడు అంటాడు. ఇక శ్రీశ్రీ ఒక్క మాట చెప్పినా అది 100 మాటల పెట్టులా ఉంటుంది. ఏమంటాడంటే, తెలుగు సాహిత్యంలో మహాకవులు 3 తిక్కన, వేమన, గురజాడ అంటారు. ఆచార్య గోపి ఏమంటారంటే, వేమన ఒక తాత్విక విజ్ఞాన సర్వస్వం, సకల సామాజికానుభవ స్వారస్యం. వేమన పద్యాలు తెలుగులో ఉండటం వల్ల ఆ తెలుగు మన మాతృభాష కావడం గర్వకారణం అంటాడు. ఇలా వేమనపై ఎందరు ఎన్ని చెప్పారో, ఎంత పరిశోధించారో, ఎన్ని వ్యాసాలు రాశారో, ఎన్ని గ్రంథాలు వెలువడ్డాయో లెక్కబెడితే ఆశ్చర్యం కలుగుతుంది. అవి అగణితం. ఇది లోకమెరిగిన వేమన్న గొప్పదనం. మిరెపు గింజ చూడ మీద నల్లగనుండు, కొరికి చూడలోన చురుకుమనును, సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. అందానికి, అలంకరణకు, ఆడంబరానికి లొంగేవాడు కాదు వేమన. అది గురువింద లక్షణం. మిరపు గింజల నిరాడంబరంగా ఉంటాడు. చవి చూడాలనుకుంటే చురుక్కుమంటాడు. మహాత్ముల లక్షణం అది. వాళ్ళు చూడటానికి వెర్రివాళ్లే, కానీ వాళ్ళు చూసేది విశ్వాన్ని. వేమన గొప్పదనం గురించి ఆనాడే వేమన సమకాలికుడైన వీరబ్రహ్మంగారే చెప్పారు. ఇక ఆయన కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు. ప్రకృతినంత దీసి పట్టి ముల్లెగగట్టి, పెట్టెలోన బెట్టు పెద్దల రుదు, వేమనంత పెద్ద వెదకి పట్టగలాడు కాళికాంబ, హంస కాళికాంబ. ప్రకృతి అంటే కనిపించే లౌకిక పదార్థం అనుకుంటే, దాన్నంతా చాపజొట్టి అవగాహన చేసుకొని చెప్పగలడు వేమన అని. ఇంకా ప్రకృతి అంటే సృష్టి అనుకుంటే, దీన్నంతా మూటగట్టి పెట్టెలో పెట్టగల, అనగా తనలోనే దర్శించగల పెద్దవాడు వేమన అన్నాడు. ఇలా చేయడం అందరూ యోగులకు సాధ్యం కాదు.
ఒక్క వేమన మాత్రమే చేయగలడు అన్నది బ్రహ్మంగారి ఉద్ఘాటన. వేమన ఇంత విశ్వపరిశీలన ఉన్నవాడు కాబట్టే ఎవరికీ దక్కని విశ్వవిఖ్యాతి ఆయనకు దక్కింది. అది మీకు అందించే చిరు ప్రయత్నమే ఈ ధారావాహిక వేమన విశ్వదృష్టి. స్వస్తి.